బిర్యానీ ప్రియులకు నోరూరించే శుభవార్త. మన న్యూ రామేశ్వరం రెస్టారెంట్ లో ఇప్పుడు అద్భుతమైన న్యూ ఇయర్ ఆఫర్లు. డీమార్ట్ ఎదురుగా కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. మొన్న ఒక 2 రోజుల కింద మనం కమాన్ ప్రాంతంలో కొబ్బరి బొండాలు అమ్ముకునే సమ్మక్క పైన మన ఒక స్టోరీ ఇవ్వడం జరిగింది. సో ఆ స్టోరీ అంతా కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. అంటే ప్లాస్టిక్ వాడద్దనే ఈ ఒక మహిళ ఆలోచన ఏదైతుందో చాలా మంది కూడా రెస్పాండ్ అవుతున్నారు. చదువుకున్న వాళ్ళకంటే ఈ సమ్మక్క బెటర్ అన్నట్టుగా చాలా మంది అంటున్నారు. సమ్మక్క ఈ వయసులోను ప్లాస్టిక్ వాడద్దనే ఉద్దేశంతో తన బిజినెస్ పైన పర్లేదు, తన ప్లాస్టిక్ పైన అవగాహన కల్పిస్తుందనే ఉద్దేశంతో ఒక వీడియో తీసినాం మనం. సో అది ఓవరాల్ గా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా మంది కూడా అభినందనలు తెలుపుతున్నారు. అయితే నిన్న రఘురామన్ అనే ఒక డాక్టర్ ఈ మహిళ మన సుమన్ టీవీలో వచ్చినటువంటి ఈ కథనాన్ని చూసి ఎమోషనల్ గా ఫీల్ అవుతూ నిన్న మహిళ దగ్గర రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చి తనను అభినందించి తనకు ఈ ప్లాస్టిక్ అవగాహన గురించి ఏదైతే మహిళ మాట్లాడిన మాటలకు వారు ఫిదా అయిపోవడం జరిగింది. అసలు ఏమన్నారు, ఎప్పుడు వచ్చారు, ఏం మాట్లాడారు, సమ్మక్క ఏంది కథ? మొన్న మనం తీసిన తర్వాత వీడియో రెస్పాన్స్ ఎట్లుంది ఇప్పుడు? బాగుంది సార్. మీకు మీ సుమన్ టీవీకి ధన్యవాదాలు సార్. మంచిగా ఉంది. అందరు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ మా నామకాన్ని చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్తాండ్రు సార్. మంచిగా ఉంది, ప్లాన్ బాగుంది అని వాళ్ళు చెప్పగలుగుతుంది సార్. వచ్చి డాక్టర్ సార్ వచ్చి మాకు బాటిల్ ఇవ్వడం జరిగింది. ఇవి నాకు ఇచ్చినాక తర్వాత ఫోటో దిగి పోయిర్రు. మీరు ఈ బాటిళ్ళల్లో పోయి అమ్మా అని, మీరు ఇది మంచిగా ఉంది మీ వల్ల అవుతుంది పని అని చెప్పి పోయిండ్రు సార్. ఏమన్నా డాక్టర్ వచ్చి ఏమన్నాడు? ఫస్ట్ వచ్చి సమ్మక్క మీరేనా అని అడిగిండు సార్. సార్ నేనే బాపు అని నేను అన్నా. అయితే మీరు నిన్న ఒక వీడియో తీసిండట, చూసి నేను వచ్చిన బిడ్డ అని మాట్లాడిండు. మాట్లాడి బాటిల్ ఇచ్చి ఇంట్లో మెయింటెనెన్స్ చేయి బిడ్డ, ఈ పని నీ వల్ల అవుతుంది అని చెప్పిండు సార్. ఇప్పుడు ఎట్లుంది? చాలా మంది కూడా చూసి చూస్తుండ్రు, వెళ్తుండ్రు, నవ్వుకుంటా మాట్లాడుతుండ్రు నాతోటి, ఈ మంచి పని చేస్తుండ్రమ్మా అని అంటారు సార్. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? సుమన్ టీవీకి మీకు ధన్యవాదాలు సార్. అంటే ఏంటంటమ్మా, దీని వల్ల మీ వల్ల ఒక 2-3 మారినా అంతే కదా ఈ వీడియో చూస్తే? ఆరోగ్యంగా ఉన్నోళ్ళు అనారోగ్యంగా పాడు కావద్దు అని అందరు కూడా ఫీల్ అవ్వకుండా మాట్లాడుతాను సార్ నాతోటి కూడా. నిన్నదాకా మామూలుగా కమాన్ దగ్గర కొబ్బరి బొండాలు అమ్ముకునే సమ్మక్క ఇప్పుడు కరీంనగర్ లో సెలబ్రిటీ అయిపోయావు నువ్వు. మరి ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది సార్. మీ దేవల్ల, మీ దేవుని దేవల్ల, సమ్మక్క దేవల్ల, రాజన్న దేవల్ల అందరు నాకు హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మంది కూడా అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వాడదని చెప్తాంది. కానీ ప్లాస్టిక్ అనేది ఎక్కడో దగ్గర అవసరం పడుతుంది ఎవరికొకరికి. మరి నువ్వు ఏం చెప్తావు? అవసరం లేకుండా అవసరం పడితే కొంగు కట్టుకొని అన్నా రావాలి, కానీ ప్లాస్టిక్ లో వాడద్దు సార్. నా కోలిక అది. వెనకట సంచులు, పేగుల సంచులు కుట్టుకొని ఎట్లా వాడినరు అట్లా వాడుకోవాలి, కానీ మనకు ఫీలింగ్ లేదు, ఫీలింగ్ లేదు, ఏది లేదు. మన బాడీ మనకు, మన శరీరం మనకు అవసరం అనుకుంటే చేతులు ఇట్లా ఇట్లా చేతులల్లా ఇట్లా పట్టుకొని రావాలి సార్. ప్లాస్టిక్ అయితే వాడద్దు. ప్లాస్టిక్ జోలికి అనేది పోవద్దు సార్. నా విషయం అది. నా హృదయం అట్లా చెప్తుంది. నేను చదువుకోలే సార్, నేను ఎలాంటి గురువు విద్య చెప్పిన విద్య గురించి తెలియదు నాకు. నా హృదయమే నాకు చెప్తుంది సార్. సో ఇది సమ్మక్క పైన మన ఇచ్చినటువంటి స్టోరీకి చాలా మంది కూడా రెస్పాండ్ అవుతున్నారు, అందరూ అభినందిస్తున్నారు. గతంలో కస్టమర్స్ వచ్చి తీసుకెళ్లే వాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది కూడా నన్ను చూసుకుంటూ వెళ్తున్నారు, నవ్వుకుంటూ వెళ్తున్నారు. అమ్మ మంచి పని చేసావు అంటూ అందరూ అభినందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. దీని వల్ల అంటే నేను చేసినటువంటి ఈ వీడియో వల్ల ఎక్కడో కొంతమంది రెస్పాండ్ అవుతూ ప్లాస్టిక్ వాడకుండా ఉంటే నాకు అదే సంతోషం అంటే చెప్తున్నారు. కానీ నిన్న డాక్టర్ రఘురామన్ గారు వచ్చి తనకు అభినందించిన పట్ల చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమ్మక్క ఏదో చెప్పిందో ఈ ప్లాస్టిక్ అనేది వాడకుండా ఉంటే అటు పర్యావరణానికి ఇటు సమాజానికి బాగుంటుంది అన్నట్టుగా సుమన్ టీవీ కూడా చెప్తుంది. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ కమాన్ నుండి.